భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కమ్మనైన రుచుల్ని క్రమం తప్పకుండా మీకు అందిస్తున్న రుచి చూడు ఈరోజు శివం రోడ్లోని జయప్రద గారి ఇంటికి వచ్చేసింది. మరి జయప్రద గారు మన కోసం ఏమేమి కొత్త రుచులను పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? చిల్లీ పన్నీర్. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పన్నీరు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, టమాటో సాస్, సోయా సాస్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కరివేపాకు, వెల్లుల్లి, ఆయిల్, అల్లం వెల్లుల్లి. జయప్రద గారు ఫస్ట్ ఏం చేశారు? ఈ పన్నీరు తీసుకుని ఇందులో వేసుకోవాలి. వీటిని వేడి నీళ్ళలో వేసారా? వేడి నీళ్ళలో వేసాం. అవునండి, డీప్ ఫ్రిడ్జ్ లోంచి పన్నీర్ తీస్తే చాలా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే వేడి నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఏంటి దీన్ని ఏం చేయాలి? ఇది తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఓకే, జయప్రద గారు సో పన్నీర్ని వేడి నీళ్ళలో వేసేసుకున్నాము. సో ఫస్ట్ ఫ్రిడ్జ్ లోంచి తీస్తే చాలా గట్టిగా ఉంటుందండి, ఐటమ్ చేయడానికి కూడా రాదు. కాబట్టి వేడి నీళ్ళలో వేసుకుని ఉంచితే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి కదా, అందుకనే వేడి నీళ్ళు. ఓకే, ఇది వేసి ఉంచారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ ఏం చేయాలి? కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలండి. బ్యాటర్ కోసం కలుపుకోవాలి. ఏమంటే మీ రోజుల్లో పాపం ఇవన్నీ లేవేమో కదా? లేవండి. ఆవిడకి పాపం నోరు తిరగడం కూడా చాలా కష్టంగా తిరుగుతుంది. ఇది కార్న్ఫ్లోర్ 4 స్పూన్, 4 స్పూన్, 4 చెంచాలు కార్న్ఫ్లోర్. ఏం చదువుకున్నారండి మీరు? 3rd క్లాస్ అండి. అయ్యో, అదేంటండి? నాకు 12కే పెళ్ళి అయిందండి, మ్యారేజ్. 12 ఏళ్ళకి పెళ్లి చేసేసారా? అయ్యయ్యో. మైదా పిండి ఇదెంత? 4 స్పూన్, 4 చెంచాలు. ఓకే, 4 చెంచాలు కార్న్ఫ్లోర్, 4 చెంచాలు మైదా, జీలకర్ర, కొంచెం జీలకర్ర, పచ్చికారం పేస్ట్. ఓకే, దీంట్లో ఉప్పు వేసేసుకుని పచ్చిమిరపకాయ పేస్ట్ అండి ఇది. 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్. ఓకే, అజినమోటో ఇది వాడకూడదు కానీ ఈసారి కొంచెం వేసుకోండి అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ కలపాలండి? ఏమొద్దండి, వాటర్ అక్కర్లేదా? అక్కర్లేదు. మీరు వాటర్ ఉన్నాయి కదా, అది ఇంట్లో వేసుకొని డొల్లి గోలిచ్చడం. దాంట్లో ఇలా దొర్లిచ్చేసి గోలిచ్చడం అంతే. ఇది డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై. అయితే ఓ పని చేద్దాం, మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టేసుకుందాం. ఎక్కడ నేర్చుకున్నారండి? మా ఆడపడుచులు మేము చేస్తామండి. మీ ఆడపడుచు దగ్గర నేర్చుకున్నారా? మీ ఆడపడుచులు పాపం ఈ తరం పిల్లలేమో కదా? ఓకే, సో మీ వంటల్లో బాగా ఎవరు ఏది ఎక్కువ పుట్టారండి మా ఆడపడుచులు? అవునా, అంత గ్యాప్? అయ్యో, 10 మంది కదా, 10 మెంబర్స్ కదా. అవునవును, మీరు పెద్ద కదా, అందరిలో పెద్ద కోడలు కదా, అందరూ మా ముందర పుట్టారు. కానీ భలే ఉంటుంది, మీ పిల్లలు వాళ్ళు ఈక్వల్ గా సేమ్ ఏజ్ వాళ్ళు, భలే వెరైటీగా ఉంటుందండి. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది కదా, సో పిలుచుకోవడంలో కూడా అన్ని పిలుపులు కూడా పిలుచుకుంటారు. మరి చిన్న ఏజ్ కదా, ఎలా పిలుస్తారు పిన్ని అమ్మమ్మని? పిలవలేరు కదా. మీరు ఏ వంట బాగా చేస్తారు? మీ వాళ్ళకి ఏది ఇష్టం మీ వంటల్లో? మా వారికి జొన్న రొట్టెలు, షుగర్ ఉంది ఆయనకు. ఓకే, పప్పు. రోజు జొన్న రొట్టెలు చేస్తారా? రోజు జొన్న రొట్టెలు తింటాడు, ఇడ్లీ, దోశ. ఇంకా మీరు ఇంకా చుట్టాల్లో మీ వంటల్లో బాగా మిమ్మల్ని ఏది ఎక్స్పర్ట్ అంటారు? ఏ వంటలో? చట్నీలా? అల్లం చట్నీ, మామిడికాయ, వావు చట్నీ, పల్లి చట్నీ, అన్ని చట్నీలు పెడతారు. మీరు ఎక్స్పర్టా చట్నీలు పెట్టడంలో? ఏమన్నా సీనియర్ కదా, అప్పట్లో వాళ్ళు పచ్చళ్ళు బాగా పెట్టేవారు. సో జయప్రద గారు సీనియర్ అనమాట. కాగిందండి, ఒక్కొక్కటి తీసి వేసుకోవడమేనా? ఒక్కొక్కటి తీసివేస్తాం. జయప్రద గారు నూనె వేడెక్కిన వేసేద్దామా? ఒక్కొక్కటి వేసుకోవాలి కదా, విడివిడిగా వేసుకోవాలి. సో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుని దోరగా వేయించేసుకోవాలండి. సో మీరు ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఇప్పటి వరకు మనం ఈ ప్రాసెస్ని ఇంకొకసారి మన ప్రేక్షకులకు క్లియర్గా చెప్తాను నేను. చూస్తున్నారు కదండి, చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్గా మనం బ్యాటర్ లాంటిది ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఏంటంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా సమాన పాళ్ళల్లో కార్న్ఫ్లోర్, మైదా తీసుకుని దానికి సరిపడా మిరపకాయ పేస్ట్ అండి. దాంట్లోనే ఉప్పు కలిపేశారు కాబట్టి సెపరేట్గా మనం ఉప్పు వేసుకోకర్లేదు. మిరపకాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి,
అజినమోటో వేసుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. దాన్ని నీళ్లు వేసి కలపక్కర్లేదండి. మామూలుగా మొత్తం అవన్నీ బాగా కలిపేలాగా బాగా కలిపేసుకుని దాంట్లో మనం వేడి నీళ్ళలో ఉంచుకున్నాం కదా, ఆ పన్నీర్ క్యూబ్స్ని వేసేసి బాగా దొల్లించాలన్నమాట. అంటే ఆ పిండంతా ఆ క్యూబ్స్కి పట్టేలాగా దొల్లించాలి. నూనె వేడి చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ని ఒక్కొక్క పీస్గా చక్కగా దాంట్లో నూనెలో వేసేసుకుని ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. అవి వేగుతున్నాయి, వేగేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. జయప్రద గారు వేగినట్టున్నాయి, తీసుకుందామా? జయప్రద గారు వేరే ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. ఓకే, క్యాప్సికమ్ వేసుకోవాలండి. సో ఇలాంటి చక్కగా ఈ వెరైటీ స్నాక్స్కి వెజిటబుల్ కటింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఓకే, వేసే. ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? టీవీ చూస్తాం, బుక్ చదువుకుంటాం. ఏం బుక్కులు చదువుతారు? దేవుని బుక్కులు, సాయిబాబాయ్. అంటే చదవడం ఇంకా గుర్తుందా? ఇప్పుడు 3rd క్లాస్లో చదువుకున్నారు కదా? వస్తుంది, చదువుతారా? ఓకే. ఇంకా మీ వాళ్ళతో చదువుకుంటాము, మా వాళ్ళతో ఫోన్ చేసుకుంటాము. ఆడపడుచుల పేరెంట్ ఎరాళ్ళకు ఆడబిడ్డలకు ఫోన్లు చేసుకుంటారు. ఇంకా ఇంటి నిండా ఫంక్షన్స్ అయినా ఎప్పుడు వాళ్ళ బర్త్డేలు, వీళ్ళ మ్యారేజ్ డేలు, అవి కదా. అదే అంటున్నాను, ఎందుకంటే ఒక నలుగురున్న ఫ్యామిలీలోనే వాళ్ళ మ్యారేజ్ డేలు, బర్త్డేలు, ఆడేలు, ఈడేలు చేసుకుంటేనే సంవత్సరానికి మనం 15 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంత పెద్ద ఫ్యామిలీ అయినప్పుడు డెఫినెట్ గా ఏదో ఒకటి అయితేనేమంటారు. అవును. నెక్స్ట్ ఏం వేయాలి? ఉల్లిపాయలండి వేసే, పచ్చిమిర్చి, ఓకే, కొన్ని ఉల్లిపోగండి, 1/2 కప్పు. ఓకే, వెల్లుల్లి కట్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని 1/2 కప్పు. యాక్చువల్లీ ఇది చాలా హెల్దీ అండి. నార్మల్ గా అయితే ఈ మాత్రం పన్నీర్ ముక్కలకి చాలా మంది దానికి సరిపడే వెజిటబుల్స్ వేస్తారు. జయప్రద గారు చాలా హెల్త్ కాన్షియస్. చూడండి ఇన్ని వెజిటబుల్స్ తో పన్నీర్ తింటే ఎంత హెల్దీ కదా, అసలు సూపర్ అండి. మీరు మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం సాల్ట్, ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినట్టు సాల్ట్. ఓకే, ఇప్పుడు సోయా సాసు, టొమాటో సాస్. టమాటో సాస్ అండి, టమాటో సాస్. దీనివల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది, తీయగా. ఓకే, కొంచెం వాటర్ పోయాలా? కొంచెం పన్నీర్ వేసేసుకోవడం ఫైనల్. పన్నీర్ కొంచెం మగ్గాలి. కొంచెం. ఓకే, కొంచెం మగ్గే లోపల ఈ ప్రాసెస్ని మన ప్రేక్షకులకు ఇంకొకసారి చెప్తాం. చిల్లీ పన్నీర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం పన్నీర్ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత వేరే మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, సోయా సాసు, చిల్లీ సాసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా మగ్గనిచ్చేయాలి. సో ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. నెక్స్ట్ ఏంటో అడుగుదాం. జయప్రద గారు నెక్స్ట్ ఏంటి? పన్నీరు ఇందులో వేసుకోవాలండి. ఉల్లిచాయి వేసేనండి, ఫ్రై చేసి ఇందులో వేసుకోవాలి. ఓకే, బౌల్లో వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయిపోయింది అండి, బౌల్ వేసుకోవాలి. నాకు తెలిసి ఇంకా చక్కగా ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది కదండి. మంచిగా ఉంటుందండి. క్యారెట్, క్యాబేజ్, బాగుంటుంది చాలా. లెట్యూస్ ఇలాంటివి వేసుకుంటే కూడా ఇప్పుడు డైటింగ్ కాన్షియస్లో చాలా హెల్తీగా ఉంది కాబట్టి బాగుంటుందండి. ఓకే, ఇందులో నిమ్మకాయ వెండి కొంచెం ఉంటే బాగుంటుందండి. ఓకే, టేస్ట్ చేయండి. చిల్లీ పన్నీర్ టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. యమ్మీ అండి, చాలా 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 టేస్టీగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఇంతంత పెద్ద పెద్ద బౌల్స్ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. వెజిటబుల్స్ అన్నిటితో మిక్స్ అయింది, ఇంకా సాసెస్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనకు ఫ్లేవర్స్కి సరిపడినట్టు కొత్తిమీర, కరివేపాకు, జింజర్, గార్లిక్ అన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. జయప్రద గారు ఈరోజు మా రుచి చూడు ప్రేక్షకులకి 2 రుచికరమైన వంటకాలను పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీకు తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న గిఫ్ట్ అండి. చూసారు కదా,
ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో జయప్రదగా తయారు చేసి చూపించిన చిల్లీ పన్నీర్ చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాల్టి మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 564-A-9, రోడ్ నంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.